హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పొగడూరు వంటలు. ఈరోజు నేను చేయబోతున్న వంట ఉండ్రాళ్ళ పాయసం, గణేష చతుర్థి స్పెషల్. దీనికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బియ్యపిండి, శనగపప్పు, సగ్గుబియ్యం, తురిమిన బెల్లం మరియు గోడంబి, ఎండు ద్రాక్ష, తురిమిన బాదాం ముక్కలు, ఇలాచీ. మనం ఇప్పుడు సగ్గుబియ్యంని నీట్గా కడిగి పక్కన పెట్టుకుందామండి. నీళ్ళలో నానపెడదాం ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత శనగపప్పును కడిగి వేడి నీళ్ళలో వేసి పెడితే మనకి త్వరగా ఉడుకుతాయి. ఒక 1 అవర్ ముందు వేడి నీళ్ళలో వేసి పెడితే చాలు. పాలు కొన్ని. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయిలోకి మనము 1 కప్పు బియ్యపిండికి 2 కప్పుల నీళ్ళు వేసుకుందాం. కరెక్ట్ సరిపోతుందండి. కరెక్ట్ 2 కప్పుల నీళ్ళు. మనకి పిండి అనేది మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా సాఫ్ట్గా కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. తర్వాత ఈ నీళ్ళల్లోకి మనం ఒక 2 స్పూన్ల బెల్లం వేసుకుందాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఉండ్రాలు చేసినప్పుడు కొంచెం సప్పగా కాకుండా కొంచెం స్వీట్గా ఉంటుంది మనకి ఉండ్రాలు తిన్నప్పుడు. చూడండి, ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం బియ్యపిండి వేసుకుందాం. బియ్యపిండి వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలండి, లేకుంటే మనకి అది ఉండలు కడుతుంది. చూడండి, ఈ విధంగా సిమ్లో పెట్టి మనం నిదానంగా నీట్గా మిక్స్ చేసుకుంటే ఉండలని లేకోకుండా మనకి పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా. అంతే అండి. ఒక 1 మినిట్లోనే మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి బాదం, గోడంబి మరియు ఎండు ద్రాక్ష వేసుకుందాం. వేసుకొని ఫ్రై చేసి దీన్ని తీసి పక్కన పెడదాం. ఇప్పుడు అదే బౌల్లోకి మనం 2 కప్పుల నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్పుల పాలు వేసుకోవాలి. రెండు కప్పుల పాలు. చూడండి, ఈ విధంగా పాలు మరిగేతలకి మనం పక్కలో ఇంకొక స్టవ్లో ఒక బౌల్ తీసుకుందాం. మనము చక్కెరతో చేసుకున్నట్లయితే డైరెక్ట్ పాల్లోకి మనం చక్కెర వేసుకోవచ్చండి. మనం బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం కరిగించడానికి సపరేట్గా ఒక బౌల్ తీసుకుందాం. అందులోకి 1 కప్పు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు మనం బెల్లంని అంతా ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు బెల్లం కరుగుతుంది కదా. ఇప్పుడు మనము బెల్లం కరిగేలోపు ఇప్పుడు ఉండలు తయారు చేసుకుందాం. చూడండి, పిండి బాగా సాఫ్ట్గా ఉంది కదా. కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటే మనకి చేతికి అనేది అంటుకోదు. చూడండి, పాలు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టినటువంటి సగ్గుబియ్యం వేసుకుందాం. తర్వాత శనగపప్పు. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయండి. చూడండి, పక్కన బెల్లం నీళ్ళు మరుగుతున్నాయి కదా. దీనికి మనకి పాకం ఏమి అవసరం లేదు. చూడండి, బాగా పచ్చివాసన పోయేంత వరకు బెల్లం ఉడికిస్తే చాలండి. బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుందాం మనం స్టవ్. ఇప్పుడు చూడండి, పాలలో ఇవి ఉడుకుతున్నాయి కదా శనగపప్పు. ఇందులో మనము ఇప్పుడు ఉండ్రాళ్ళు చేసుకుందాం. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకుందాము. ఈ విధంగా చాలా ఈజీ అండి. మనకి చేతికి కొంచెం నెయ్యి లైట్గా అప్లై చేసుకుంటే చాలు. చూడండి, బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనము మిక్స్ చేస్తూ ఉండాలి, లేకుంటే కింద అడుగంటుతుంది. పాలలో ఉంది కాబట్టి లైట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు చెయ్యికి ఇట్లా అంతే అండి, మనకి ఉండలు అనేటివి రెడీ అయిపోతాయి. చూడండి, అంతే. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ విధంగా ఇదే పిండితో మనము మీకు తాలూకాలు ఏ విధంగా చేయాలో కూడా ఇప్పుడు చూపిస్తాను. సేమ్ అదే పిండి అండి. మనకు రౌండ్గా చేస్తే ఉండ్రాళ్ళు అవుతుంది, కొంచెం పొడవుగా చేస్తే అదే మనకి తాలికలు అంటాం మనము. చూడండి, ఈ విధంగా ఈజీ అండి. చేత్తోనే అప్లై చేసుకోవచ్చు, మనకి ఏది అవసరం లేదు.
చూడండి ఈ విధంగా సింపుల్గా. అంతే, మన ఇష్టము. ఎక్కువ పొడవు చేసుకుంటే కట్ అవుతాయండి. ఇంత ఇంత పొడవు కరెక్ట్ మనకి సరిపోతాయి తాలికలు. చూడండి ఈ విధంగా కూడా చేసి మనం పాయసం చేసుకోవచ్చు. అంతే, ఈ విధంగా మొత్తం పిండినంతా మనం రెడీ చేసి పెట్టుకుందాము. ఇంత లోపల మనకి శనగపప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. చూడండి తాలికలు అనేటివి ఈ విధంగా, అంతే, ఇంత సైజు చాలు. చూడండి ఇది మనకి గణేష చవితికి చాలా స్పెషల్ వంటకం అండి. ఇది చాలా ట్రెడిషనల్ వంటకం. పాతకాలంలో నుంచి మన నుంచి చేస్తూ ఉంటారు ఈ వంటకాన్ని. చూడండి అంతే ఈజీ. చూడండి ఇప్పుడు శనగపప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. చూడండి ఇప్పుడు చూద్దాము శనగపప్పు ఉడికిందో లేదో. మనం ఉండ్రాళ్ళు రెడీ చేసుకునే లోపల ఉడికిపోతాయండి, ఎక్కువ సమయం కూడా పట్టదు మనకి. చూడండి ఈ విధంగా, అంతే. చూడండి ఇప్పుడు మనము శనగపప్పు ఉడికింది కదా, ఉండ్రాళ్ళు తాలికలని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసి మనం ఎక్కువ కలిగి పెట్టకూడదండి, లైట్గా అంటే చాలు. ఇది ఒక 5 మినిట్స్ మనము సిమ్లో ఉడికిస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా నిదానంగా కలిపెట్టాలి మనం. అంతే, మనం బెల్లం డైరెక్ట్గా వేసుకుంటే మనకి పాలు అనేది విరిగిపోతాయండి. అందుకే మనం పక్కలో బెల్లం పాకం అనేది రెడీ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ తాలికలు రెడీ అయిన తర్వాత లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసి బెల్లం సిరప్ని మిక్స్ చేస్తే చాలండి. చూడండి ఇప్పుడు నీట్గా సాఫ్ట్గా ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఇది రెడీ అయినట్టు. చూడండి ఇంకొంచెం. ఇప్పుడు ఇందులో మనం ఇలాచీని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేద్దాం. ఇలాచీ వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుందండి పాయసానికి. అలాగే లాస్ట్లో మనము పక్కన వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసి మిక్స్ చేసుకుందాం. చూడండి అంతే. ఇప్పుడు తాలికలు అనేటివి, ఉండ్రాలు అనేటివి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బెల్లం సిరప్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాల తర్వాత వెంటనే వేస్తే మనకి విరిగిపోతుందండి. చూడండి ఎంతో టేస్టీ మరి ఈజీ అయినటువంటి ట్రెడిషనల్ గణేష చతుర్థి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం రెడీ. చాలా ఈజీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి అంతే, ఎంతో ఈజీ అయినటువంటి ఉండ్రాళ్ళ పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.